మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చాలామంది పాలీఆర్థ్రాల్జియా అంటే జాయింట్ పెయిన్స్తో బాధపడుతూ ఉంటారు. దీనికి ఇంటర్నల్గా అలాగే ఎక్స్టర్నల్గా మీరు తయారు చేసుకునేటువంటి వంటింటి ఔషధం అద్భుతంగా పనిచేస్తుంది. మీ వంటింట్లో దొరికేటటువంటి సహజ పదార్థాలతోటి ఈ నొప్పుల నుంచి మీరు బయటపడవచ్చు. ఈ ముఖ్యాంశాలను తెలుసుకుందాం. భారతదేశంలో దాదాపుగా 30% మంది పెద్దవాళ్ళు ఏదో ఒక రకమైన కీళ్ళ నొప్పులతోటి అంటే జాయింట్ పెయిన్స్తో బాధపడుతున్నారు. మారుతున్న జీవన శైలి కానివ్వండి, లేకపోతే శారీరక శ్రమ తగ్గటం కానివ్వండి, ఇలాంటి కారణాల వల్ల ఎముకల ఆరోగ్యం అనేది బాగా దెబ్బతింటూ ఉంది. ఈ పూర్తి వివరాల లోతుల్లోకి వెళ్దాం. అలాగే దీనికి సంబంధించినటువంటి రెమెడీ కూడా తెలుసుకుందాం. ఈ జాయింట్ పెయిన్స్ని తగ్గించే ఔషధ మిశ్రమ తయారీ విధానం ఇది మీరు తెలుసుకోవాలి. ఈ ఔషధాన్ని ప్రతిరోజు కూడా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తాజాగా తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ఒక చెంచా స్వచ్ఛమైన నువ్వుల నూనెని తీసుకోండి. దీనికి అర చెంచాడు శొంఠి పొడిని కలపండి. దీనికి తోడు ఒక చిటికెడు పసుపుని కూడా కలపండి. ఈ మూడింటిని బాగా కలపడం వల్ల ఒక చిక్కటి మిశ్రమం తయారవుతుంది. ఈ మిశ్రమంలో ఉండేటువంటి పోషకాలని శరీరం గ్రహించేటువంటి శక్తి పెరగాలంటే అప్పుడు ఈ నూనె తాలూకు నాణ్యత బాగుండాలి. అందుకే ఫ్రెష్ జింజర్ ఆయిల్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఎప్పుడు తీసుకోవాలి దీన్ని? ఇది చాలామందికి వచ్చే డౌట్. ఉదయం పూట దీన్ని ఇంటర్నల్గా తీసుకోవడం అనేది మంచిది. ఈ మిశ్రమాన్ని కడుపు లోపలికి తీసుకోవడానికి బెస్ట్ టైం ఏంటంటే మార్నింగ్ టైం. ఇది ఎంతో ఉత్తమం. ప్రతిరోజు ఎంప్టీ స్టమక్లో అంటే పరిగడుపున ఈ ఒక చెంచాడు మిశ్రమాన్ని ఈ మిక్చర్ని తయారు చేసుకున్నారు. దీన్ని నేరుగా ఇంటర్నల్గా తీసుకోవాలి. ఇది జీవక్రియ అంటే మెటబాలిజం తాలూకు వేగాన్ని పెంచుతుంది. అలాగే రక్త ప్రసరణ అంటే బ్లడ్ సర్క్యులేషన్ ద్వారా ఎముకల కణజాలానికి పోషణని అందిస్తుంది. దీన్ని తీసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట వరకు టీ, కాఫీ లేదా టిఫిన్ ఇలాంటివి తీసుకోకూడదు. ఎంప్టీ స్టమక్ మీదనే దీన్ని తీసుకోవాలి. అప్పుడే శరీరంలో ఉండేటటువంటి ఆ పేగులు ఈ ఔషధ గుణాలని పూర్తిగా గ్రహించగలుగుతాయి. ఇక జాయింట్ పెయిన్స్కి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్స్టర్నల్గా కూడా మర్దన చేయటం కూడా చాలా ముఖ్యం. ఇది కూడా మీరు తెలుసుకోవాలి. నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ మిశ్రమాన్ని నేరుగా నొప్పి ఉన్న కీళ్ళపైన రాసుకోవచ్చు కూడా. ఈ మిశ్రమాన్ని కొద్దిగా గోరువెచ్చగా చేయటం వల్ల చర్మ రంధ్రాల ద్వారా ఇది లోపలికి త్వరగా చేరుకుంటుంది. 10 నిమిషాల పాటు వలయాకారంలో ప్రతి జాయింట్ పైన మర్దన చేయడం వల్ల కండాల తాలూకు బిగుతుదనం స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఇది కీళ్ళ మధ్య గ్రీజులాగా పనిచేస్తూ కదలికల్ని సులభతరం చేస్తుంది. మోకాళ్ళు ముడవటం అలాగే నడుము నొప్పి ఇలాంటివి ఫ్లెక్సిబిలిటీ చాలా అవసరం. కాబట్టి ఆ జాయింట్ స్పేసెస్లో దీన్ని అప్లై చేసి గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేయటం కానీ, లేకపోతే హ్యాండ్ హెల్డ్ షవర్ ఉంటే దాన్ని కొట్టడం కానీ, లేదా వాలుకా స్వేదం అంటే ఇసుకని వేడి చేసి పెనం మీద దాంతో కాపడం పెట్టుకోవటం కానీ, ఉప్పు మూటతోటి కాపడం పెట్టుకోవటం కానీ, ఆయుర్వేదంలో ఇష్టికా చూర్ణం అంటారు. అంటే ఇసుక కాకుండా ఈ ఇటుకరాయి, దీన్ని కూడా మెత్తటి పొడిలా చేసి దీంతో కూడా కాపడం పెట్టుకోవచ్చు. వీటిలో ఏది వాడినా కానీ మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. అయితే ఈ ఔషధం తయారీలో వాడిన ప్రతి పదార్థానికి ఒక విశిష్టత ఉంటుంది. ఉదాహరణకు నువ్వుల నూనె విశిష్టత మీరు తెలుసుకోవాలి. నువ్వుల నూనె అనేది ఎముకల ఆరోగ్యానికి ఒక వరప్రసాదం. దీంట్లో సమృద్ధిగా ఉండేటువంటి కాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది ఇంటర్నల్గా తీసుకున్నప్పుడు. అలాగే ఇది పోషకాల గని అని కూడా చెప్పొచ్చు. నువ్వుల నూనెలో జింక్, రాగి, మెగ్నీషియం ఇలాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎముకలు గుల్లబారే వ్యాధి ఉంటుంది, ఆస్టియోపోరోసిస్, అది రాకుండా ఈ నూనె రక్షణ కల్పిస్తుంది. నువ్వుల నూనెలో ఉండేటువంటి యాంటాక్సిడెంట్లు ఆ కీళ్ల కణజాలను దెబ్బతినకుండా చూస్తాయి. ఇది ఒక సహజ సిద్ధమైనటువంటి లూబ్రికెంట్ లాగా కూడా పనిచేస్తుంది. అంటే యంత్రాలకి గ్రీజ్ ఎలాగో మన కీళ్ళకి ఆ నువ్వుల నూనె అలాగే పనిచేస్తుంది. ఇది కీళ్ల మధ్య ఆ ఘర్షణని తగ్గించి కదలికను సులభతరం చేస్తుంది. లోపలికి తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి కీళ్లకు తగినంత ఆక్సిజన్ కూడా అందుతుంది. ఇక దీంట్లో వాడిన ఈ అల్లం అంటే ఈ శొంఠి పొడి, దీని అద్భుత శక్తి మీకు తెలియాలి. అల్లం లేదా ఈ శొంఠి అనేది కేవలం జీర్ణక్రియకే కాదు, నొప్పి నివారణకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఎండబెట్టినటువంటి అల్లం అంటే ఈ శొంఠి అనేది చేసే మేలు అంత ఎంత కాదు. దీంట్లో ఔషధ గుణాలు మరింత మెండుగా పెరుగుతాయి అల్లం కంటే కూడా. మెయిన్గా వాపు నిరోధక గుణాలు దీంట్లో ఉంటాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ నేచర్ ఉంటుంది. అల్లంలో ఉండేటువంటి జింజరాల్ అనే రసాయనం కీళ్ళలో వచ్చేటువంటి వాపుని, ఇన్ఫ్లమేషన్ని సమర్థవంతంగా తగ్గించగలుగుతుంది. దీర్ఘకాలపు కీళ్ళవాతానికి అంటే రుమటైడ్ ఆర్థరైటిస్కి ఇది ఒక సహజసిద్ధమైన పరిష్కారం కింద ఉంటుంది. అల్లం పొడి అంటే ఈ శొంఠి పొడి శరీరంలో రక్త ప్రసరణని వేగవంతం చేస్తుంది. దీంతో కీళ్ళ దగ్గర పెరిగిపోయినటువంటి ఆ వ్యర్థాలు కూడా ఫాస్ట్గా తొలగిపోతాయి. అన్నిటికీ మించి నొప్పి నివారణగా ఈ అల్లం అనేది లేదా శొంఠి అనేది పనిచేస్తుంది. దీన్ని పొడి రూపంలో తీసుకున్నప్పుడు ఆల్మోస్ట్ ఎనాలిసిక్ లాగా పనిచేస్తుంది. ఇది మెదడుకి చేరే నొప్పి ఆ సంకేతాలను నియంత్రిస్తుంది, కట్టడి చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ శొంఠి పొడిని వాడటం వల్ల
కీళ్ళలో బిగుతుదనం అంటే స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఉదయాన్నే కీడు పట్టేసినటువంటి సమస్య నుంచి ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. అన్నిటికీ మించి పసుపు ఇది ఒక బంగారు ఔషధం అని చెప్పొచ్చు నొప్పుల విషయంలో. భారతీయ వైద్యంలో పసుపు లేని చికిత్స ఉండదంటే అతిశయోక్తి కాదు. ఇందులో ఉండేటువంటి కుర్కుమిన్ అనే పదార్థం కీళ్ళ నొప్పులకి అద్భుతమైన మందుగా పనిచేస్తుంది. మెయిన్గా కుర్కుమిన్ ప్రభావం ఏంటంటే కడుపులో ఉండేటువంటి కుర్కుమిన్ శక్తివంతమైనటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. ఇది కీళ్ళ వాపుని తగ్గించడమే కాకుండా ఎముకల కణజాలాన్ని రీజువనేట్ చేస్తుంది, పునరుద్ధరిస్తుంది. పసుపుని నువ్వుల నూనెతో కలిపి వాడినప్పుడు దాని ప్రభావం రెట్టింపు అవుతుంది. మెయిన్గా రోగనిరోధక శక్తి విషయంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పసుపు ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది కీళ్ళకు సోకేటువంటి ఇన్ఫెక్షన్స్ అయితే అడ్డుకుంటుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగేటువంటి నష్టాన్ని పసుపుని నివారిస్తుంది. దీంతో వయసుతో పాటు వచ్చేటువంటి కీళ్ళ అరుగుదల తగ్గుతుంది. అయితే దీంతో పాటుగా ఆహార నియమాలు జాగ్రత్తలు కూడా పాటించడం అవసరం. కేవలం చిట్కాలు అనే కాకుండా సరైన ఆహారం కూడా ఎముకలకు బలాన్ని ఇస్తుంది. మీ ఆహారంలో కాల్షియం, వైటమిన్ డి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. పాలు, పెరుగు, ఆకుకూరలు, మొలకెత్తిన గింజలు ఇలాంటివి ఎముకలని దృఢంగా ఉంచుతాయి. సూర్యరశ్మిని తగిలేలాగా చూసుకోవటం కూడా ముఖ్యం. దీంతో శరీరానికి అవసరమైన విటమిన్ డి అనేది అందుతుంది. మెయిన్గా శారీరక శ్రమ కూడా ముఖ్యం. కీళ్ళ నొప్పులు ఉన్నాయని కదలకుండా కూర్చోకూడదు. అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్తుంది. తేలికపాటి వ్యాయామాలు లేకపోతే నడక ఇలాంటి కదలికలు అనేవి కీళ్ళ కదలికలు మెరుగుపరుస్తాయి. బరువు నియంత్రణలో ఉంచుకోవడం వల్ల కూడా కీళ్ళపైన పడేటువంటి ఒత్తిడి తగ్గుతుంది. అధిక బరువు కీళ్ళ అరుగుదలకు ప్రధాన కారణం అవుతుంది. ముగింపుగా ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు మనవి చేయాలి. వంటింట్లో లభించే ఈ నువ్వుల నూనె, సొంటి పొడి లేకపోతే పసుపు ఇలాంటివి కీళ్ళ నొప్పుల్ని తగ్గించి ఎముకల్ని బలోపేతం చేస్తాయి. ఈ సాయసిద్ధమైన చికిత్స వల్ల కీళ్ళ వాపును తగ్గించుకోవచ్చు. అన్నిటికీ మించి దీర్ఘకాలపు ఆరోగ్యాన్ని కూడా ఇది అందిస్తుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ ఔషధాన్ని సరైన పద్ధతిలో వాడటం వల్ల ఖరీదైన మందుల అవసరం లేకుండానే చురుకైన జీవనాన్ని మీరు గడపవచ్చు. ఆరోగ్యకరమైన అలవాట్లే బలమైన ఎముకలకు పునాది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతో ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ అనేది సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.